అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటుపై కొన్ని వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పట్టణంలో కాపు సంఘం నాయకులు 3 రోడ్ల పవర్ జంక్షన్ వద్ద రాయల విగ్రహం ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభ్యంతరం చెబుతూ పక్కనే అంబేద్కర్, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టి విగ్రహానికి ముసుగు వేశారు. ఈ సందర్భంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రికి రాత్రే పెట్టడాన్ని నేను వ్యతిరేకించాను, కానీ శ్రీకృష్ణ దేవరాయలను అవమానించలేదని జగ్గిరెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రధాన కూడలైన ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని, గతంలో ఒక వ్యక్తి మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణదేవరాయల విగ్రహాన్ని జంక్షన్ వద్ద కాకుండా వేరే ప్రదేశంలో పెడితే దానికి నేను సహకరిస్తానని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. చివుల గ్రామంలో కళ్యాణ మండపం, కాపు కళ్యాణ మండపం కడితే అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొంతమంది అడిగితే నేను కూడా పంచాయతీలో ఉన్నటువంటి వారితో చెప్పి రెజల్యూషన్ వారితో కూడా చెప్పి ఆ పేరు పోపెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చెప్పి ఆ రోజు కళ్యాణ మండపానికి పేరు కూడా ప్రతిపాదించిన వారిలో నేను కూడా ఒకరిని. అలాగని ఇవాళ ఎక్కడైతే అలాగే మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే 3 కళ్యాణ మండపాలు, ఏదైతే నేను చెప్పినటువంటి రోడ్లో 4 కళ్యాణ మండపాలు, ఏదైతే 4 కళ్యాణ మండపాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అలాగే అటు మీదుగా వెళ్ళేటువంటి మరి రావులపాలెంలో అతిపెద్ద మార్కెట్ యార్డ్కి వెళ్ళేటువంటి వాహనాలు మరి ఉదయం కూడా అటు నుంచే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం వల్ల మరి రాకపోకలకి ఇబ్బంది అయితే పర్వాలేదు, యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రాణం విలువ మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మరి ఆ యొక్క మాటని ఆ రోజు చెప్పేటువంటి కార్యక్రమం చేసాం తప్ప వ్యతిరేకించో లేదా ఆయన్ని తప్పుగా చేసే కార్యక్రమం కాదని మరొకసారి